అందరికీ నమస్కారం. ఏపీలో మరో కూటమి రాబోతుంది అన్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో కేసీఆర్ గారు కూడా ఆందోళనలో పడ్డారట. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, కేసీఆర్ గారు ఆందోళన పడటం ఏంటి, అట్లానే ఏపీలో మరో కూటమి ఏంటి? సో ఏపీలో మరో కూటమికి అసలు కేసీఆర్ గారికి సంబంధం ఏంటి? మరో కూటమి అక్కడ ఏర్పాటు కావడానికి గ్రౌండ్ ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారికి అలజడి ఎందుకు అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటే డెఫినెట్గా ఈ రెండు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ ఏం జరుగుతుందని అంటే, ప్రస్తుతం కూటమి అయితే అధికారంలో ఉంది, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. ఈ కూటమిని విడదీయలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ కూటమి మధ్యలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, 15 సంవత్సరాల పాటు ఈ కూటమిని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్తున్నారు. తాజాగా లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. ఎందుకు 15 సంవత్సరాలు మీరు ఉండాలి అంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలిసి ఉండాలి, మేము కొంత నష్టపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో మేము సర్దుకొని పోతున్నాము. కాబట్టి క్యాడర్ కూడా సర్దుకొని పోవాలని చెప్పి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్లకి ఈ అధినేతలు సర్ది చెప్తున్నారు. ఇది గమనించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి విడిపోదు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసింది. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, ఈ కూటమిని విడదీయలేరు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారు, పేరు నాని గారు కూడా చెప్పారు. అంటే వీళ్ళిద్దరు చెప్పారని అంటే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఇది వల్ల కాదనేటువంటి ఉద్దేశంతో చెప్పుంటారు. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి అని అంటే, మరో కూటమిని ఏర్పాటు చేయటం. అంటే ఏ పార్టీలో మరో కూటమిని ఏర్పాటు చేయటం అంటే ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎవరు తోడు కావాలి? జాతీయ ఈక్వేషన్లో కనుక చూస్తే, ఒకవేళ ఈయన ఇండియా కూటమి సపోర్ట్ చేస్తే, జాతీయ ఈక్వేషన్ చూస్తే ఇండియా కూటమి సపోర్ట్ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీతోటి కలవాలి. కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడు కమ్యూనిస్టులు కూడా కలిసి వస్తారు. అంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య ఈ జడా శ్రావణ్ గారిది ఒక పార్టీ ఉంది, జై భీమ్ పార్టీ అని, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే సునీల్ ఐపీఎస్ ఆయన ఒక పార్టీని ఫ్లోట్ చేస్తున్నట్టున్నారు. ఆయన తర్వాత జడా శ్రావణ్, ఇలాంటివన్నీ కూడా కలుపుకొని ఒక పార్టీ, ఒక చిన్న చితక పార్టీలతో పాటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిసి ఒక కూటమిగా ఏర్పాటు అయితే అప్పుడు కాపు దళిత్ ఈక్వేషన్ అనేది వినిపిస్తూ కూటమిని బలోపేతం చేసి ఇప్పుడున్నటువంటి కూటమిని ఓడించాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన. సార్, బట్ ఇప్పుడు మరి కాంగ్రెస్లో షర్మిల గారు ఉన్నారు కదా, సో అంత సామాన్యంగా కలుస్తారంటారా? అందుకే దేశీయ రాజకీయాల దృష్ట్యా, ఢిల్లీ రాజకీయాల కోణంలో ఆలోచిస్తే ఇండియా కూటమి ఒకటే మార్గం. లేదంటే ప్రాంతీయ ఈక్వేషన్ తీసుకుంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేశ రాజకీయాలు, జాతీయ రాజకీయాలు ఈక్వేషన్ ఉంటుంది. అంటే ప్రాంతీయ పార్టీల ఈక్వేషన్, ప్రాంతీయ ఈక్వేషన్స్ కానీ లేదంటే రాష్ట్రాల ఈక్వేషన్స్ కానీ ఉండవు. ఓన్లీ జాతీయ ఈక్వేషనే కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది. ఈ కూటమిలో నెక్స్ట్ ఇక్కడ నుంచి అంటే ఎంఐఎం కూడా పోటీ చేయొచ్చు అని ఇంతకుముందు టాక్ ఒకటి వచ్చింది. సో ఎంఐఎం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కావచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఎంటర్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అక్కడ విజయవాడలో ఆఫీసును కూడా తీసుకుంది 2023లో, 2024 ఎలక్షన్ ముందు అక్కడ ఆఫీసును కూడా తీసుకుంది. తోట చంద్రశేఖర్ అనే అతన్ని అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కూడా చేసింది. ఇప్పుడు ఆయన లేడు, ఆయన రాజీనామా చేసి ఆయన పనులు ఆయన చూసుకుంటున్నట్టున్నాడు. ఎంటర్ అయింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఎంటర్ కావడానికి కూడా అవకాశం లేకపోలేదు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం కూడా. అందుకే ఇవన్నీ కూటమిగా ఏర్పడి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా లేకుండా చేయాలి ఆంధ్రప్రదేశ్కి అనేది వాళ్ళ టార్గెట్. సో దాంట్లో భాగంగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరం అని అంటే, ఇప్పుడు ఒకవేళ అక్కడ కూటమి కట్టారనుకోండి, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా జై భీము, భారత్ భీములు, ఇవన్నీ చిన్న చితక పార్టీలు ప్లస్ ఇవన్నీ కూటమి కట్టాయనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. రూట్ క్లియర్ అయిపోతుంది. రూట్ క్లియర్ అయిపోయి బీజేపీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఈ కూటమి ఎంటర్ అయితే ఇమీడియట్గా నష్టం జరిగేది ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ
తోటి కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తే కూటమి కడితే డెఫినెట్గా కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఇక్కడ కూడా అడుగు పెడుతుంది, క్లియర్గా అడుగు పెడుతుంది. అడుగుపెట్టి ఫస్ట్ అడుగు పెట్టంగానే దెబ్బ పడేది తెలుగుదేశం పార్టీ రూపంలో ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీ మీద. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ 99% తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి ఇక్కడ కనుక అడుగు పెడితే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు కానీ లేదంటే క్యాడర్ కానీ దాదాపుగా మళ్ళీ రీబ్యాక్ అవుతారు. సార్ ఆ కూటమి ఇక్కడికి వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వస్తారు అదే చెప్తుంది, వస్తారు. వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ బీసీ పోలరైజేషన్ బాగా జరుగుతుంది ఇప్పుడు. బీసీలకు పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక పేరు ఉంది తెలుగుదేశం పార్టీకి. ఈ మధ్యకాలంలో ఎవరో తెలుగుదేశం పార్టీ లాంటి ప్లాట్ఫామ్ బీసీలకి ఇంకోటి లేదని చెప్పారు. ఎవరు తీర్మానం అలానే చెప్పినట్టున్నారు. అలాగే ఒక బీసీలకే కాదు అన్ని వర్గాలకి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అది ఈ మధ్య ట్రోల్ కూడా అవుతుంది. ఎందుకనంటే 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. మాల, మాదిగ, గౌడ, కమ్మ, రెడ్డి అన్ని రకాల సామాజిక వర్గాలు ఎన్ని ఉన్నాయి అన్ని రకాల సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు గెలిచారు 2014 ఎన్నికల్లో. 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 15 మంది 15 రకాల సామాజిక వర్గాలు. అంటే ఒక సామాజిక న్యాయం చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో ఆ పార్టీకి ఉన్నటువంటి బ్రాండ్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ బ్రాండ్ లేదు తెలుగుదేశం పార్టీకి. అక్కడికన్నా కూడా తెలంగాణలో అన్ని వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక బ్రాండ్ ఇక్కడ ఉంది తెలంగాణలో. అందుకే కేసీఆర్ గారు ఒక ముందు చూపుతోటి తెలుగుదేశం పార్టీని ఇక్కడ లేకుండా చేయగలిగారు. లేకుండా ఎందుకు చేశారంటే మిగతా పార్టీల కన్నా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అన్యాయం ఏం లేదు వాళ్ళకి, కల్వకుంట్ల ఫ్యామిలీకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచే వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అసలు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి రాజకీయ భిక్షతోటే కల్వకుంట్ల ఫ్యామిలీ వచ్చారనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీని వేటాడి దాన్ని బలహీనపరిచారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడైనా సరే ఎంటర్ అయ్యి యాక్టివ్గా ఉంటే ఫస్ట్ నష్టపోయేది ఓట్ బ్యాంక్ని కోల్పోయేది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించి అక్కడ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ రాగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు దాదాపు 12 మంది కలిశారు ఆయన్ని. ఎందుకు ఇక్కడికి కూడా వస్తారని, అక్కడ గెలిచారు కదా ఇంకెక్కడికి కూడా వస్తారు అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి కూటమి ఇక్కడికి వస్తుంది. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు. వచ్చినా కానీ నష్టం లేదు ఈ కూటమికి, చంద్రబాబు నాయుడు గారి కూటమికి నష్టం లేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగింది. ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ ఇక్కడికి రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందువల్ల బెనిఫిట్ ఉండదు. ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఉంది కేసీఆర్ గారికి అనగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ ఏంటి, ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు 2019 నుంచి 2024 మధ్యలో అనేది తెలుగు ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన వచ్చిన కూటమికి ఇంకా మేలు. సో కాబట్టి అక్కడ కూటమి ఏర్పడుతుంది అనగానే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కూటమి ఏర్పడుతుంది అనగానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అలజడి మొదలైంది. సో అక్కడ కూటమి కట్టకుండా సింగిల్గా వెళ్ళినంత వరకే ఇక్కడ రూట్ క్లియర్ బీఆర్ఎస్ పార్టీకి. అక్కడ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూటమి కట్టారో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ. సో కాబట్టి ఎంకి పెళ్ళి సుబ్బిసాగుకు వచ్చింది అంటారు సామెత. ఆ తరహాలో ఇప్పుడు పరిస్థితి ఉంది తెలుగు రాష్ట్రాల్లో. కేసీఆర్ దన్ను జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడైతే ఆయన కూటమి మనం అందరం కలిసి కూటమి కడదాము, లేదంటే కూటమిని ఓడించలేము అని చెప్పి అంతర్గతంగా ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్పుట్స్ ఇస్తున్నారట ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చెవికి అది ఎక్కించుకోవట్లేదంట. లేదు సింగిల్గానే సింహం సింగిల్ అంటున్నాడంట ఆయన. సింహం సింగిల్ అంటే ఇట్నే ఉంటుంది 11 స్థానాలకు అని చెప్పి వాళ్ళు అంటున్నారంట. సో కాబట్టి చివరి నిమిషంలో రాజకీయాల్లో ఏదైనా మారచ్చు. ఒకవేళ మారి కూటమి కనుక గడితే ఆ కూటమి ఎఫెక్ట్ ఇక్కడ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి బాగా తగిలే అవకాశం లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.